మేం జనసేనతో పొత్తులో ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే చెబుతున్నారని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. కానీ తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో నేను పలానా చోట పోటీ చేస్తానని పార్టీని అడగలేదన్నారు పురంధేశ్వరి. కానీ పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి పోటీ చేస్తా అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అందుకునే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని బీజేపీ నేత పురంధేశ్వరి స్పష్టం చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇందాక సోదరులు జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ గారు చెప్పినట్లుగా రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాలకి వెళ్లాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే కార్యకర్తల్ని కలవాలి, అక్కడ వారి మనోభావాలు అర్థం చేసుకోవాలి, అక్కడ పార్టీ రెండు అంశాలు పరిశీలించాలి, సమీక్షించుకోవాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. ఒకటి, సంస్థాగతంగా పార్టీ ఏ మేరకు బలంగా ఉంది, ఇక మున్ముందు ఇంకా ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి అంశం. రెండవది వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు, రాజకీయ కోణం నుండి ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి, తద్వారా ప్రజల్లో విశ్వాసం ఏ విధంగా కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో నా పర్యటన ప్రారంభమైంది. ఈ కాకినాడ జిల్లాతోటి నేను 22 జిల్లాలు ముగించుకున్నట్లు అవుతుంది. కనుక వెళ్ళిన ప్రతి చోట కూడా కార్యకర్తల్ని ప్రధానంగా కలవడం, వారితో మాట్లాడడం, వారి మనోభావాలు అర్థం చేసుకోవడం. పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇందాక సోదరులు జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ గారు చెప్పినట్లుగా రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాలకి వెళ్ళాలి.